చిద్గురుగీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి, షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అయినటువంటి నూతన సభ్యులకి నా శుభాకాంక్షలు. ఈరోజు హీలింగ్పై సాధకుల నుండి వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాన్ని అందించే ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా గురించి మీకు తెలుసు. నేను ఒక క్రియాయోగ గురూజీగా, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా, హీలర్గా మీకు పరిచయమే. అయితే హీలింగ్కి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని మన సాధకులు ఇటీవల అడగడం జరిగింది. వాట్ ఈజ్ క్యూరింగ్, వాట్ ఈజ్ హీలింగ్, క్యూరింగ్ అంటే ఏంటి, హీలింగ్ అంటే ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్నని, అలాగే హీలింగ్ సమయంలో మనం మెడికేషన్స్ వాడచ్చా వాడకూడదా అనేటటువంటి ప్రశ్నల్ని మన సాధకులు మనం అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈ వీడియోని చేస్తున్నాం. ముందుగా వాట్ ఈజ్ హీలింగ్, వాట్ ఈజ్ క్యూరింగ్. హీలింగ్ పై గతంలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని చూసి ఈ వీడియో చూస్తే మీకు మరింత స్పష్టత కలుగుతుంది. క్యూరింగ్ అంటే ఏంటంటే, మన శరీరంలో అందరికీ తెలిసినట్లే రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఇదేం చేస్తుంది, రోగకారక క్రిములు మన దేహంలో ప్రవేశించినప్పుడు అది రోగకారక క్రిమిగా గుర్తించి దాని మీద యుద్ధం చేసి ఆ రోగకారక క్రిముల్ని సంహరించేటటువంటి ఒక వ్యవస్థ మన లోపల ఉంటుంది. దాన్ని రోగ నిరోధక వ్యవస్థ అంటాము. ఈ రోగ నిరోధక వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగేటటువంటి వ్యవస్థని మనం క్యూరింగ్ అంటాం. ఈ రోగ నిరోధక వ్యవస్థతోనే అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియో కావచ్చు, యునాని కావచ్చు, ప్రకృతి వైద్యం కావచ్చు, ఈ రోగ నిరోధక వ్యవస్థని ఆ రోగిలో పెంపొందింపజేసి డెవలప్ చేసి రోగాల నుండి తగ్గించేటటువంటి ప్రయత్నాన్ని వైద్యులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. మరి హీలింగ్ అంటే ఏంటి? హీలింగ్ అనేది ఎనర్జీ బాడీతో కనెక్ట్ అయ్యి, ఎనర్జీ బాడీతో అనుసంధానమై చేసే ప్రక్రియ అనమాట. ఈ హీలింగ్కి మన లోపల ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థతో కానీ, శరీరంలో ఆ వ్యాధి యొక్క తీవ్రతతో సంబంధం లేదు. మనం హీలింగ్ ప్రాసెస్ని డెవలప్ చేసే ప్రయత్నం ఎప్పుడైతే చేసుకుంటామో, ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది రోగ నిరోధక వ్యవస్థతో సంబంధం లేకుండా మన లోపల కలిగినటువంటి రుగ్మతల్ని, సమస్యల్ని హీల్ చేసుకొని హీల్ చేసేటటువంటి వ్యవస్థ ఈ హీలింగ్లో ఉంటుంది. సో ఇది హీలింగ్కి సంబంధించినటువంటి అంశం. అయితే తదుపరి ప్రశ్న ఏంటి, హీలింగ్ చేసేటప్పుడు మెడిసిన్స్ వాడచ్చా వాడకూడదా అనేది. సాధారణంగా నేను ఒక హీలర్గా నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చాడు అనుకుందాం. ఒకనొక సమస్యతో బాధపడుతూ మనకి తెలియజేశాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, అతను ఏ ఎనర్జీ స్థాయిలో బలహీనం అవ్వడం వల్ల ఆ రుగ్మత వచ్చింది అనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఆ ఎనర్జీ సెంటర్ యొక్క ఏ పరిధిని అనుసరిస్తూ బలహీనమయ్యాడు అనేటటువంటి అంశాలు కొన్నింటిని పరిగణలోకి తీసుకుంటాం. పరిగణలోకి తీసుకొని హీలింగ్ ప్రాసెస్ని మేము ప్రారంభిస్తాం. హీలింగ్ ప్రాసెస్ ప్రారంభించిన వెంటనే వాళ్ళలో హీలింగ్ అయిపోతుందా? జరగదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. సాధారణంగా హీలింగ్ ప్రాసెస్ అనేది 5 రోజుల నుండి 10 రోజుల సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు దేహంలో ఏ విధమైనటువంటి హీలింగ్ ప్రభావం శరీరానికి ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద ప్రొఫెషనల్ హీలర్ అయినా సరే హీలింగ్ అనేది 5 రోజులు 10 రోజులు పడుతుంది. 5 రోజులు 10 రోజుల తర్వాతే దేహానికి హీలింగ్ యొక్క ప్రభావం దేహంలో మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇది మెడిసిన్ కాదు. హీలింగ్ అనేది మెడిసిన్ కాదు. ఈ మెడిసిన్స్ ఇవన్నీ డైరెక్ట్గా బాడీకి కనెక్ట్ అయ్యి క్యూరింగ్ అనేటటువంటి వ్యవస్థని డెవలప్ చేస్తాయి. కాబట్టి ఇది మనకు వెంటనే జరిగేటటువంటి వ్యవస్థ. కానీ హీలింగ్ అనేది ఎనర్జీ బాడీ నుండి ఫిజికల్ బాడీకి ఇంపాక్ట్ అవ్వాల్సినటువంటి అంశం ఉంది. సో ఎనర్జీ బాడీ నుండి ఫిజికల్ బాడీకి ఇంపాక్ట్ అవ్వడానికి కనీసం 5 రోజుల నుండి 10 రోజుల సమయం పడుతుంది. ఈ 10 రోజుల వరకు మనం హీలింగ్లో ఉన్నాం కదా, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా అని చెప్పి మందులు కనుక వాడని పక్షంలో ఆయుర్వేదం కావచ్చు, అల్లోపతి కావచ్చు, యునాని కావచ్చు, హోమియో కావచ్చు, ఏదైనా సరే ఏ వైద్య విధానాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆ వైద్య విధానాలు కొన్ని రుగ్మతలకి కొన్ని వైద్య విధానాలు తప్ప వేరే విధమైన ప్రత్యామ్నాయమే ఉండదు. కొన్ని వైద్య విధానాలు ఆయుర్వేదం కొన్ని రుగ్మతల్ని ప్రత్యేకంగా క్యూర్ చేయగలదు. కొన్ని రుగ్మతల్ని అల్లోపతి మాత్రమే క్యూర్ చేయగలదు. కొన్ని రుగ్మతల్ని ప్రకృతి వైద్యమే క్యూర్ చేయగలదు. కాబట్టి బాహ్యంగా ఉన్నటువంటి ఏ వైద్య విధానాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనకు ఏది బాగుంది, మన శరీరానికి ఏది వెంటనే రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందనేది మనకు తెలుసు. కాబట్టి ఆయుర్వేదమో అల్లోపతియో ఏదో ఒక వైద్య విధానం ఆశ్రయించి హీలింగ్ జరుగుతున్నప్పటికీ మనం ఆ వైద్య నిపుణులు సూచించినటువంటి మందులని తప్పనిసరిగా వాడాల్సిందే.
ఎప్పుడైతే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మన శరీరం ఆ హీలింగ్ యొక్క ప్రభావాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మనం మందుల్ని ఆపితే సరిపోతుంది. కాబట్టి మందుల్ని ఆపొద్దు అనేది నేను అందిస్తున్నటువంటి సలహా. మెడిసిన్స్‌ని ఆపాల్సిన అవసరం లేదు. చక్కగా హీలింగ్ జరుగుతున్నా సరే, హీలింగ్ జరిగేటటువంటి ప్రక్రియలో మొట్టమొదటి 5 రోజుల నుండి 10 రోజుల వరకు హీలింగ్ ప్రభావం దేహం మీద ఏమాత్రం ఉండదు కాబట్టి, కంపల్సరీ ఆ సమయంలో వ్యాధి పెరగకుండా ఉండడం కోసం మనం కంపల్సరీ మెడికేషన్స్‌ని ఉపయోగించాల్సిందే. సో, చిద్గురు గీత సభ్యులందరికీ ఈ అంశాల మీద స్పష్టత వచ్చిందని భావిస్తున్నాను. మరొక అంశంతో మీ ముందు కలిసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. ఓం తత్ సత్.